శ్రావణ సోమవారం శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే శివుడికి పూజ చేస్తున్నా లేదా శివలింగానికి అభిషేకం చేస్తున్నా అక్కడ ఒక రాగి చెంబు ఉంచి దానిలో నీళ్లు పోసి శివ పూజలో ఉంచండి. శివుడికి పూజ కానీ అభిషేకం కానీ పూర్తయ్యాక ఆ రాగి చెంబు తెచ్చి ఇంట్లో ఈశాన్యంలో ఉంచండి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళల్లో కొన్ని తెల్లటి పుష్పాలు, గులాబీ పూలు, నందివర్ధనం పూలు వేయండి. నమశివాయ 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 5 సార్లు అనుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః 3 సార్లు అనుకోండి. ఇలా నమశివాయ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనుకున్నాక ఈశాన్యంలో ఉంచిన ఆ రాగి చెంబులో ఉన్న నీటిని ఈశాన్యం నుంచి ఇంట్లో అన్ని గదుల్లో కూడా సంప్రోక్షణ చేయండి, అంటే చల్లండి. ఎందుకంటే ఈశాన్యం శివస్థానం. ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు ఉంటే అవి చాలా శక్తివంతమైనవి. అందులోనూ ఆ రాగి చెంబులో నీళ్లు శివపూజలో ఉంచినవి. శివపూజ పూర్తయ్యాక ఈశాన్యంలో రాగి చెంబు పెట్టి దానిలో పుష్పాలేసి